హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా ఏ సాసెస్ లేకుండా ఇంట్లోనే వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్ ఆఫ్ క్యాబేజీని సన్నగా తరిగి యాడ్ చేసేసుకోండి. అందులోనే సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా యాడ్ చేసేసుకొని ఒక కప్ ఆఫ్ క్యాబేజీకి ఒక కప్ ఆఫ్ గోధుమ పిండి అయితే సరిపోతుంది. సో అందులోనే ఒక 2 or 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. కొంచెం టైట్ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి, లేదు అంటే వదిలేయండి. సో వీడియోలో చూపిస్తున్న టెక్స్చర్లో మనకైతే రావాలి. అండ్ పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసేసుకొని సో మంచూరియా బాల్స్ అనేది మనం ఫ్రై చేసేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని బాల్స్ని ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మనకి మంచూరియా బాల్స్ అనేవి రెడీ అయిపోయాయి. సో మనం ఇప్పుడు మంచూరియా చేద్దాం. సో దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోని అంతా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసేసుకోవాలి. సో అందులో ఆయిల్ యాడ్ చేసేసుకొని సో కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ ఒక చిన్న ఆనియన్ తీసేసుకొని యాడ్ చేసేసేయండి. సో యాడ్ చేసేసి కొంచెం అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు యాడ్ చేయండి. అందులోనే కొంచెం స్పైసెస్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసేసుకొని టమాటాని ఒక 2 టొమాటోస్ తీసుకోండి, వాటిని ప్యూరీ లాగా చేసుకొని యాడ్ చేసేసుకోండి. సో టమాటాలు మంచిగా మగ్గిపోయినాక కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, ఒక 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసేసి హై ఫ్లేమ్లోనే పెట్టేసి కలిపేసుకోండి. సో దగ్గర పడ్డాక మనం మంచూరియా చేసేసుకున్నాం కదా, ఆ బాల్స్ని యాడ్ చేసేసుకొని బాగా టాస్ చేసుకోండి. అందులోనే గార్నిషింగ్కి కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకోవడమే.